ఇంకా కావేరి అయితే చిన్నిని తీసుకొని ఇంకా వెళ్తూ ఉంటే ఒక అమ్మవారి దగ్గర అయితే ఇంకా ఆటో వచ్చి గుద్దడానికైతే తను ఉంటే ఇంకా సడన్గా అయితే పడిపోతుంది. ఇంకా తీరా ఆటోలో చూస్తే గుళ్ళో కనిపించిన కమలేషు రామలక్ష్మి వాళ్ళు వీళ్ళిద్దరూ మనకు గుళ్ళో కనిపించిన వాళ్ళు కదయ్యా అని చెప్పనని ఇంకా వాళ్ళిద్దరు హడావిడిగా అయితే వెళ్ళి కావేరి చిన్ని దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా కావేరికి కూడా అయితే ఇంకా అమ్మవారే వీళ్ళిద్దరిని ఇలా పంపించినట్టు అనిపించుకొని నేను ప్రమాదంలో ఉన్నాను, నేను ఇంకా బ్రతకను, నా కూతురు బాధ్యత మీరే తీసుకోండి, మీకు పుట్టబోయే బిడ్డలాగే నా బిడ్డను కూడా మీ కూతురు అనుకొని తనని చూడండి, తనకు ఎవరు లేరు అని చెప్పని తను ఏడుస్తూ చావు బతుకుల మధ్య ఉన్నా కానీ ఇంకా రామలక్ష్మిని అడుగుతుంది. అప్పుడు ఇంకా కావేరి మాట్లాడిన మాటలకైతే ఇంకా రామలక్ష్మి కామేష్ కూడా అయితే ఇంకా అలాగే చెప్తారు. అలాగే నీ కూతురు మా కూతురు లాగానే చూసుకుంటామమ్మా, మాకు గుళ్ళో ముందుగానే ఆ దేవతే మాకు మీ కూతురుని చూపించింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికి అయితే కాస్త సంతోషం వేస్తుంది. కానీ మళ్ళీ చిన్ని దగ్గర అయితే మాట తీసుకొని నువ్వు ఈ ఊర్లోగా అడుగు పెట్టకూడదు, నా గతం గురించి నువ్వు అడిగి తెలుసుకోకూడదు, అసలు నువ్వు ఉన్నావు అని చెప్పన్న విషయం కూడా ఈ ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ఊరికి కూడా నువ్వు రావద్దు అని చెప్పనని అంటే ఇంక చిన్ని అయితే ఇంకా మాట ఇవ్వకుండా అలాగే ఉంటుంది. ఇంకా వెంటనే మళ్ళీ కావేరి అయితే నువ్వు నాకు మాట ఇస్తావు అంటే నేను చెప్పిన మాట వినవా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా సడన్గా అయితే మాట ఇస్తుంది. అప్పుడు ఇంకా రామలక్ష్మి కామేష్ చేతులు కూడా పెట్టి చిన్ని బాధ్యత మీదేను అని చెప్పనని తను చెప్తుంది. ఇంక చెప్పిన తర్వాత నన్ను వెతుక్కుంటూ వాళ్ళు రౌడీలు వస్తున్నారు, చిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఇంకా చిన్ని అయితే మాత్రం కావేరిని వదిలిపెట్టకుండానే అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చిన్ని అయితే ఇంకా కావేరికి ఆ పరిస్థితిలో ఉందని చెప్పని ఇంకా వేడుస్తూనే ఉంటే నేను చెప్పేది విను చిన్ని జాగ్రత్తగా, ఇప్పుడు ఇంక నేను బ్రతకను, నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నేను ఇంక బ్రతకలేను, నా జీవితంలో ఇప్పుడు మీ నాన్నకి నేను దగ్గర అవ్వాలని చూసినా ఆ దేవుడు నన్ను మీ నాన్నకి దగ్గర చేయలేడు, అలాగే మీ నాన్న 14 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి, కానీ తను వచ్చేంత వరకు నువ్వు ఈ ఊరికి మాత్రం రావద్దు అని చెప్పని ఇంకా చిన్ని మా దగ్గర మాట తీసుకుంటుంది. చిన్ని కూడా అలాగే కావేరి కోరినట్టుగానే తనకైతే మాట ఇస్తుంది. ఇంకా వాళ్ళకైతే చిన్ని బాధ్యతను అప్పచెప్పిన తర్వాత ఇంకా రౌడీలు అయితే తన్ని వెతుక్కుంటూ వస్తున్నారని చెప్పని మీరు తనని తీసుకొని వెళ్ళిపోండి, ఈ ఊరికి అసలు రావద్దు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చిన్ని అయితే నేను నిన్ను వదిలిపెట్టి పోనమ్మా రామ్మా అని చెప్పని అంటూ ఉన్నా ఇంకా రౌడీలు అయితే వస్తున్నారని చెప్పని ఇంకా రామలక్ష్మి వాళ్ళైతే ఇంకా చిన్నిని లాక్కొని తీసుకొని ఆటోలు అయితే పెట్టేసుకుంటారు. ఇంక చిన్ని కావేరి దగ్గరికి అయితే ఇంకా కావేరి అయితే చిన్ని ఉండంగానే తన ప్రాణాలు అయితే వదిలేస్తుంది. ఇంకా అన్యాయం ముందు న్యాయం ఓడిపోయింది అని చెప్పనని నన్ను నీలో కలుపుకో అమ్మ అని చెప్పని అక్కడున్న అమ్మవారికి అయితే ఇంకా మొక్కొని తనైతే ఇంకా ఆఖరి ప్రాణం అయితే వదిలేస్తుంది. ఇంకా అలా చెప్పి ఇంకా రౌడీలను చూసి వాళ్ళైతే లాక్కొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే ప్రాణం పోతుంది కావేరికి. ఇంకా తను ఇంకా రౌడీలు అయితే ఇంక తన దగ్గరకు వచ్చి మొత్తం తన్ని బ్రతుకుందా లేదా అని చూసిన తర్వాత ఇంకా దేవాకు ఫోన్ చేసి సార్ కావేరి చిన్ని ఇద్దరు చనిపోయారు అని చెప్పని అబద్ధం అయితే చెప్తారు. ఎందుకంటే కావేరి ఒకటి చనిపోయి చిన్ని బతికింది అంటే మనల్ని చంపేస్తాడు ఆ దేవా సారు, అందుకని చిన్నిని కూడా చంపేశాము అని చెప్పనని ఇంకా ఇలా అబద్ధం చెప్పాలని చెప్పని అనుకొని ఇద్దరు మాట్లాడుకొని ఇంకిద్దరు అయితే చెప్తారు చిన్ని కావేరి ఇద్దరు చంపేశామని. ఇంకా దేవాకు ఫోన్ చేసి చెప్పంగానే వెంటనే నాగవల్లి దగ్గరికి అయితే వెళ్ళి విధంగా కావేరిని చిన్నిని ఇద్దరిని చంపేశారు అని చెప్పి అనేటప్పటికీ చాలా సంతోషపడి నాగవల్లి అలాగా ఇంకా మహికైతే ఆ విషయం తెలుస్తుంది, చిన్ని కావేరి ఇద్దరు చనిపోయారని చెప్పని. ఇంకా మహి అయితే ఇంకా తను బాధని ఎలా చెప్పాలో తెలియక అలాగే బాధపడుతుంటాడు. కానీ కావేరి అయితే మాత్రం లోకం విడిచి వెళ్ళిపోతుంది.